హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక 4 ఇయర్స్ పాపకి కఫ్ సిన్స్ 1 వీక్ నుంచి ఉన్నట్లయితే ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే ఎటువంటి సిరప్స్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఫస్ట్ వెయిట్ వచ్చేసి 16.4 kgs, ఏజ్ 4 ఇయర్స్, టెంపరేచర్ వచ్చేసి 99 ఫారెన్హీట్స్ వరకు ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఈ డాక్టర్ గారు 4 టైప్స్ ఆఫ్ సిరప్స్ మరియు ఒక నెబులైజర్ ప్రిస్క్రైబ్ చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి అమిజాక్స్, అంటే ఇది అజిత్రోమైసిన్ ఓరల్ సస్పెన్షన్ 200 mg ఉంటుంది 5 ml కంటెంట్లో. ఇది ట్రీట్ ఇన్ఫెక్షన్స్ కాస్డ్ బై బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సాధారణంగా ఇది న్యూమోనియా, ఇయర్ ఇన్ఫెక్షన్స్, టాన్సిలైటిస్, స్కిన్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ మ్యూకస్తో కూడిన కఫ్ ఉండడం వల్ల ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గిపోతుందని దీన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దీని యూజెస్ వచ్చేసి 5 days 4 ml చొప్పున డైలీ వన్స్ వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డూడెక్స్ ఎల్ఎస్, అంటే ఇది ఆస్కోరిల్ ఎల్ఎస్ టైప్. ఇందులో అంబ్రాక్సిల్, సాల్బుటమాల్ మరియు గెఫినిస్ వంటి ఉంటుంది. ఇది ఏంటంటే నంజుతో కూడిన దగ్గు, అంటే క్రానిక్ బ్రాంచియాటిస్ని తగ్గించడంలో మరియు ఆస్తమా, సిఓపిడి, రన్నీ నోస్, వాటర్ ఐస్, స్నీజింగ్, అంటే ఈ బ్రాంచియాటిస్ వల్ల, ఎయిర్వేస్ ప్రాబ్లమ్స్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇది తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓవరాల్గా ఇది నంజుతో కూడిన కఫ్ను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని యూసెస్ వచ్చేసి డైలీ 4 ml చొప్పున, డైలీ 4 ml 3 times మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times వరకు దీన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్మా బిఎల్ సిరప్, అంటే ఇది ఒక యాంటీ అలర్జెటిక్ మెడిసిన్. ఇందులో మొంటెలికాస్ట్, బిలాస్టేన్ అనే 2 ఫార్ములాస్ ఉంటాయి. కాంబినేషన్ మెడిసిన్ ఇది ఏంటంటే యాంటీ అలర్జెటిక్గా పనిచేస్తుంది, అంటే స్నీజింగ్, రన్నీ నోస్, కాంజెషన్ అంటే ముక్కు దిబ్బడ, స్టఫీ నోస్, వాటర్ ఐస్ అంటే కంటి నుంచి నీరు కారడం వంటి ఇటువంటి అలర్జెటిక్ లక్షణాలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, దీన్ని ఏ విధంగా అంటే 4 ml చొప్పున డైలీ మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 times వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి EP 250 సిరప్. ఇది ఏంటంటే పారాసెటమాల్ నార్మల్గా తెలిసిందే. ఇది ఫీవర్ కంట్రోల్ చేయడంలో, అంటే ఈ కఫ్ వల్ల, ఈ మ్యూకస్ వల్ల బాడీలో హీట్, టెంపరేచర్ జనరేట్ అవ్వడం వల్ల ఫీవర్ రావడం జరిగినట్లయితే దీన్ని యూజ్ చేయమని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఫీవర్ మరియు బాడీ పెయిన్స్, టెంపరేచర్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి 4 ml చొప్పున డైలీ 3 times లేకపోతే 6 hours ఒకసారి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, వీటితో పాటుగా నెబులైజేషన్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కఫ్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉండడం జరుగుతుంది కనుక ఈ నెబులైజేషన్ ద్వారా శ్వాస తీసుకోవడం ఫ్రీగా అవుతుంది. అందుకొరకే నెబులైజర్ మార్నింగ్ మరియు ఈవినింగ్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది 4 years బేబీకి కఫ్ సిన్స్ 1 week నుంచి ఉన్నట్లయితే ఒక పీడియాట్రిషియన్ ఈ విధంగా ప్రిస్క్రైబ్ చేశారు. కాకపోతే మీరు డైరెక్ట్గా యూజ్ చేయకండి, ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది, కండిషన్ వేరుగా ఉంటుంది కనుక డాక్టర్తో డయాగ్నోసిస్ చేయించుకున్న తర్వాతనే యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి మెడిసిన్ అయినా యూజ్ చేసే ముందు వాటి యొక్క స్టోరేజ్, ప్యాకింగ్, ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్